కేంద్రంలో ఉన్నటువంటి దాంట్లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 241 స్థానాల్లో కాంగ్రెస్ 98 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ 37 స్థానాల్లో ఉద్ధవ్ ఠాక్రే 10 స్థానాల్లో ఇప్పుడు ఎవరి వైపు జత కట్టనున్నారు? నిజానికి భారతీయ జనతా పార్టీకి ఇప్పటికున్నటువంటి ఎన్డీఏ పక్షాల నేతృత్వంలోనే ఎన్డీఏ పక్షాలతోటే వాళ్ళు సొంతంగా అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. జేడీఎస్ వాళ్ళ పక్షమే ఉన్నది ఆల్రెడీ, జేడీయూ వాళ్ళ పక్షమే ఉన్నది ఆల్రెడీ, జనతాదళ్ జేడీయూ 12 స్థానాలు ఉన్నది, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఆల్రెడీ ఉన్నది, శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించి 6 స్థానాలు ఆల్రెడీ ఉన్నది, లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాలు కలిగి ఉన్నది. ఇవన్నీ కలుపుకుంటే భారతీయ జనతా పార్టీలో నేతృత్వంలోని ఎన్డీఏకి కావలసినన్ని స్థానాలు ఉన్నాయి. 272 మార్క్ ఏదైతే ఉందో బీజేపీకి వస్తున్నది. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం నరేంద్ర మోడీకి సాధ్యమవుతుందా? సంకీర్ణ ప్రభుత్వం ద్వారా భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి గోల్స్ కానీ, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క శక్తిని కానీ, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో ఇప్పుడు ఖచ్చితంగా భాగస్వామ్య పక్షాలను వాళ్ళను అడగాల్సినటువంటి పరిస్థితి, సంప్రదించాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇష్టం లేకపోతే కొన్ని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభావం చూపేటువంటి అంశాలు. సో ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది కూడా ముందున్నటువంటి అంశాలు. నరేంద్ర మోడీ ఏం మాట్లాడబోతున్నారు, అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏక్నాథ్ షిండేకు వచ్చినటువంటి, ఉద్ధవ్ ఠాక్రేకు వచ్చినటువంటి కూడా శివసేన వెళ్ళనుందా? గతంలో ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు మమతా బెనర్జీ కూడా ఎన్డీఏలో చేరనుందా? ఇవన్నీ కూడా మనకు వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఈ డిఎంకే ఉన్నది, అన్నా డిఎంకే కూడా ఇటు ఎన్డీఏలో చేరుతుందా? ఇప్పుడు ఎన్డీఏ పక్షాలను కూడా తన వైపుకు తిప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇండిపెండెంట్లు ఎంతమంది మద్దతు ఇస్తారు? ఈ అంశాలు కూడా ఇప్పుడు ముఖ్యమైనటువంటిది. నరేంద్ర మోడీ చరిష్మా తగ్గిందా? దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకమైనటువంటి శక్తుల గొంతులేస్తుందా? నరేంద్ర మోడీకి ఇంటి పోరు పెరిగేటువంటి అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ పైన తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా చర్చనీయమైనటువంటి అంశాలే. ఒక్క నరేంద్ర మోడీ లేదా అమిత్ షా ఇద్దరు చేసినటువంటి పెత్తనం వల్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇట్లా జరిగిందని మాట్లాడేటువంటి వాళ్ళు ప్రతిపక్షాలైనా సరే, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉండేటువంటి అంశాలైనా సరే, మోడీ చరిష్మా, మోడీ గ్యారంటీ విఫలమైందా, సఫలమైందా? లేదు, ఈ మాత్రం మోడీ లేకపోతే 10 సంవత్సరాల పాలన తర్వాత భారతీయ జనతా పార్టీ అంతా కూడా గెలిచేటువంటి అవకాశం లేకపోతుండే. మోడీ అన్నీ తానే మీదేసుకున్నాడు కాబట్టి కనీసం అంత దూరమైనా మోడీ తీసుకురాగలిగాడు. లేదంటే అవి కాంగ్రెస్ పార్టీకి అయాచితంగా లాభం వచ్చేది, ఎన్డీ కూటమికి అయాచితంగా లాభం వచ్చేది. మోడీ అంతగా తిరిగాడు కాబట్టి అన్ని లక్షల కిలోమీటర్లు, అందుకే నరేంద్ర మోడీ వల్లనే ఇన్ని స్థానాలైనా వచ్చిందని చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ 400 పార్ అన్నది, బీజేపీ 370 స్థానాలు లక్ష్యం పెట్టుకుంటే రాలేదు. అంటే కనీసం అంత లక్ష్యం పెట్టుకుంటేనైనా సరే భారతీయ జనతా పార్టీ ఇంత దూరం వచ్చిందనేటువంటి దాన్ని కూడా కొన్ని ఉంటుంది. ఇప్పుడు దేశం ముందున్నటువంటి సవాళ్ళు ఏమిటి? దేశంలో వచ్చేటువంటి అనేకమైనటువంటి మార్పులు, పరిపాలన కోసం వచ్చేటువంటి మార్పులకు చెక్ పడనుందా? నరేంద్ర మోడీ ముందరి కాళ్లకు బందరం పడేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా చర్చనీయటువంటి అంశాలే. కేవలం 30 స్థానాలు తక్కువగా ఉంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు సహజంగా మద్దతు తెలుపుతారు, అది కాదు కదా అనేటువంటి అంశాలు ఉంటాయి. జమిలీ ఎన్నికలు ఉంటాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటుంది, పీఓకేని భారతదేశంలో కలుపుకునేటువంటి అంశంలో కానీ ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా ముందుకు వెళ్ళయా? నరేంద్ర మోడీ అనుకున్నటువంటి సాగాయా అనేటువంటిది కూడా ఇప్పుడు ఇటు దేశంలో ఉన్నటువంటి చర్చ. వచ్చినటువంటి ఓటింగ్ విషయంలో కానీ, ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో కానీ రాష్ట్రాల వారీగా ఎందుకు చతికిల పడింది? రాజస్థాన్లో బీజేపీ సర్కారు వచ్చిన తర్వాత ఎందుకు వెనక్కిపోయింది? ఉత్తరప్రదేశ్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చరిష్మా ప్రకారం పోయిందా? ఎందుకు అట్లా చేసింది? యూపీలో మోడీకి వ్యతిరేకమా, అది యోగికి వ్యతిరేకమా?
లేదా బీహార్లో జేడీయూతో పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది నష్టపరిచిందా? మహారాష్ట్రలో వచ్చినటువంటి అనేక సార్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని మార్చడం వల్ల, సంకీర్ణాలలో పార్టీలు మారడం వల్ల వచ్చినటువంటి వ్యతిరేకతన? ఇవన్నీ కూడా ముందున్నటువంటి చర్చనీయటువంటి అంశాలే. అదేమిటి 10 సంవత్సరాల తర్వాత ఆ మాత్రమైన అధికారంలోకి వచ్చినందుకు కనీసం సంతోషించాలి, కానీ ఎందుకు ఇట్లా వ్యతిరేకిస్తున్నారనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి చర్చ. బీజేపీ సమాధానం చెప్తుంది, బీజేపీ సమీక్ష చేసుకుంటుంది. కాంగ్రెస్ ఏం చేయబోతుంది? 98 స్థానాలు, 50 స్థానాలు 60 స్థానాలకు ఆగిపోతుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ 98 స్థానాలకు ఎగబాకింది. అయితే కాంగ్రెస్ 100 స్థానాలు దాటలేదు. కాంగ్రెస్ గతం 2 స్థానాల కంటే, 2 దఫాల ఎన్నికల కంటే, 2014 కంటే 2019 కంటే మెరుగైన ఫలితాలు సాధించామనేటువంటి విషయాన్ని చెప్పుకున్నా కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకతను క్రియేట్ చేయడంలో కానీ, ఆ వ్యతిరేకతను దాటుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. అది కూడా 98 స్థానాలు పొత్తులో భాగంగా అనేక చోట్ల వచ్చినవే, కానీ సొంతంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఏ రాష్ట్రాల్లో సొంతంగా గెలిచింది? పొత్తులో భాగంగా ఎక్కడ గెలిచింది? ఇవన్నీ కూడా చిక్కు ప్రశ్నలే. రాహుల్ గాంధీ నాయకత్వం ఇప్పుడు బలపడినట్ట, లేదు అధికారంలో రాకుండా ఉంటే అది బలహీనపడినట్ట? ఈ అంశాలు కూడా అనేకమైనటువంటివి. ఈ అంశాలు కూడా చర్చలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ విజృంభిస్తుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సవాల్ విసరనుందా? దేశవ్యాప్తంగా ఎన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా ముస్లింలు, క్రిస్టియన్లు కేవలం మతం ఆధారంగానే ఓటేస్తే, హిందువులు మతం ఆధారంగా ఓటేయకుండా అనేక అంశాలను ప్రభావితం చేసుకుంటే, దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు కేవలం మతం ఆధారంగా ఏకపక్షంగా ఒకే పిలుపుకు స్పందించి ఓటేయడం అనేటువంటిది భారతదేశ భవిష్యత్తు కానీ రాజకీయ పార్టీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చనుందా? ఇవన్నీ కూడా చర్చనీయాంశమైనటువంటి అంశాలే. అనేక సంవత్సరాలుగా భారతదేశంలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను కానీ, అభివృద్ధి విషయంలో కానీ, విదేశీ విధానంలో కానీ నరేంద్ర మోడీ ఇంత స్థాయిలో అభివృద్ధి చేస్తే ఎందుకు ఆయనకు అంత వ్యతిరేకత క్రియేట్ అయింది? కేవలం రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడనేటువంటిది, రిజర్వేషన్లు రద్దు చేస్తాడనేటువంటి అంశాలు, లేదంటే ముస్లింలు లేదంటే హిందువులు అనేటువంటి అంశంలో ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయా? ఏ విధానము, ఏ నినాదము బీజేపీని తగ్గించింది? ఏ విధానము, ఏ నినాదము ప్రతిపక్ష పార్టీలకు కొంత ఆయువు పట్టునిచ్చింది అనేటువంటిది కూడా చూడాలి. సో ఇన్ని అంశాలు వస్తాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అంశం ప్రభావితం చేస్తే, రామాలయం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఎన్నికల అంశం కాలేదా? దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఖాతా ఎందుకు తెరవలేకపోయింది? ఆంధ్రప్రదేశ్లో పొత్తుంటే కానీ బీజేపీ లేదా? కేరళలో ఒక్క స్థానాన్ని గెలిచి అక్కడ అడుగు పెట్టింది, అది బీజేపీ సంబరాలు చేసుకోవాలా, లేదంటే ఇంకా ముందుకు వెళ్ళలేటువంటి స్థితిలోకి వెళ్ళింది అనేటువంటిది బాధపడాలా? తెలంగాణలో గెలవాల్సిన దానికంటే నాయకత్వం లేనటువంటి పరిస్థితిని చూసి బాధపడాలా? ఇవన్నీ బీజేపీ ముందు, అటు కాంగ్రెస్ ముందు. అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో, అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజారిటీ సీట్లను సాధించుకోలేకపోయింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి దృశ్యాలు కావా? కర్ణాటకలో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేకపోయింది? బీజేపీయే ఎక్కువ స్థానాలు ఎందుకు గెలవగలిగింది? ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సవాళ్ళు కూడా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమీక్ష చేసుకోవాలి, బీజేపీ కూడా సమీక్ష చేసుకోవాలి. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి ఎందుకు కలిసి రాలేకపోయాయి? ఎందుకు తృణమూలకు కలిసి వచ్చినాయి? ఇక కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటి? కమ్యూనిస్టుల భవిష్యత్తు ఏమిటి? కమ్యూనిస్టు పార్టీల ఉనికి ఉంటుందా ఉండదా? కేవలం దేశవ్యాప్తంగా ఇంత పొత్తులో పెట్టుకున్నా కూడా 5-6 స్థానాలకు, అన్ని వామపక్షాలు కలిపి 8 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం. సిపిఐ భవిష్యత్తు ఏమిటి? సిపిఎం 2 స్థానాలు గెలవడం, మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ 2 స్థానాలు మాత్రమే గెలవడము. దేశవ్యాప్తంగా కేవలం 6-8 స్థానాలకు మాత్రమే కమ్యూనిస్టు పార్టీలు పరిమితం కావడం ఏమిటి? ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏమిటి? పంజాబ్లో గెలిచినటువంటి స్థానాలు నిలబెట్టుకోగలుగుతుందా? అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు ఏమిటి? ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీకి ఉన్నటువంటి భవిష్యత్తు, ముఖ్యంగా నరేంద్ర మోడీని ప్రధానిగా మార్చేటువంటి అవకాశం ఉంటుందా? కీలకంగా చర్చించాల్సింది. నరేంద్ర మోడీని తప్పించి మధ్య మార్గంగా ఇంకెవరినైనా ప్రధానిగా చేయడానికి అవకాశాలు ఉన్నాయా?
నరేంద్ర మోడీని తప్పించి గడ్కరీని కానీ రాజ్నాథ్ సింగ్ని కానీ ఎన్డీఏ పక్షాలు ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సవాళ్ళు. కేవలం 30 స్థానాలు భారతీయ జనతా పార్టీకి తక్కువ వచ్చినందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. బీజేపీ 300కు తక్కువ వచ్చినా 272 స్థానాలు సొంతంగా గెలిచినా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏ ఒక్క ప్రశ్న కూడా ప్రజా బాహుల్యంలోకి వచ్చేది కాదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అంశాలు. సో నరేంద్ర మోడీని మార్చేస్తుందా భారతీయ జనతా పార్టీ? మోడీ ముందర కాళ్లకు బంధం వేస్తుందా? ఇంకెవరైనా నితీష్ కుమార్ను ప్రధానమంత్రి చేయాలనేటువంటి డిమాండ్ వస్తుందా? అది కాదనేటువంటి మాట చెబుతారా? కేవలం 30 స్థానాలు తక్కువ వస్తే వచ్చేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇది జాతీయ స్థాయిలో జరిగేటువంటి చర్చ. ప్రధాన ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో కానీ మిగిలిన చోట్ల కానీ కీలకమైనటువంటి బిల్లులు, వెనక్కిపోయినటువంటి రైతు చట్టాలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా? యూనిఫామ్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా అమలు చేసేటువంటి ధైర్యం సత్తా ఇప్పుడు సంకీర్ణ సర్కారులో ఉంటుందా? ఆర్థిక సరళీకరణ విధానాలు కానీ దేశం యొక్క ఆర్థిక పురోగతి పరిస్థితి ఏముండబోతున్నది? ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అంశాలు. ఇప్పటికే స్టాక్ మార్కెట్ 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. అది ఎట్లా పూడ్చుకోవాల్సి వస్తుంది? ఇవి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలు.